महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री साईनाथुनि యొక్క అనుగ్రహము, శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు ఈ నెల్లూరు దత్త సాయి మందిరంలో మనందరి చేత సత్సంగం నిర్వహింపజేస్తూ ఉన్నాయి. గత సత్సంగంలో శ్రీ సాయి సన్నిధి గ్రంథం మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని రావు బహదూర్ ధూమల్ అనేటువంటి సాయి భక్తుడి యొక్క జీవిత విశేషాలు, ఆయన యొక్క సాయినాథునితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని, అక్కడ సాయి సన్నిధిలో జరిగినటువంటి సంఘటనలన్నీ, వాటి పూర్వాపరాలని మనం కొంతమేర పరిశీలించుకునే ప్రయత్నం చేస్తూ అవి మనకి ఏమి నేర్పుతున్నాయా, ఆ సంఘటనల ద్వారా ఈ భక్తుడికి బాబాకి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా, ఆ మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సి ఉన్నది అనేటువంటి విషయాన్ని పరిశీలించుకుంటూ మనం ముందు పోతున్నాం. గత సత్సంగంలో ఎందుకు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, భగవంతుడు నా జేబులోనే ఉన్నాడు. భగవంతుడి గురించి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభం, కానీ అందువల్ల చెప్పేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అని బాబా వేసినటువంటి ఆ ప్రశ్నకి అర్థం. అట్లా కాకుండా అనన్యమైనటువంటి భక్తితో భగవంతుని సొంతం చేసుకోవాలి, డబ్బుని ఎంతో ప్రీతితో ఎప్పుడూ భద్రంగా జేబులో పెట్టుకున్నట్లుగా భగవద్ అనుభూతిని హృదయంలో ఎప్పుడు వహించాలి అని వారి యొక్క మాటల్లోని భావం. అయితే ఇక్కడ భగవంతుని సొంతం చేసుకోవడం అంటే ఏమిటి, ఆ భగవద్ అనుభూతిని మన హృదయంలో మనం వహించడం అంటే ఏమిటి అనేటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటూ, మనం ఏమిటి, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఆ దిశగా ప్రయాణం చేసేటప్పుడు ఎట్లాగా మనం భావన చేస్తూ ఉంటాము ఇత్యాది విషయాల గురించి కొంతమేర గత సత్సంగంలో మనం మాట్లాడుకున్నాం. గత సత్సంగంలో ఏమని చెప్పుకున్నామంటే, పరమాత్మని గేయ రూపంగా చూస్తే అది సమస్యకి పరిష్కారం కాదు అని మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొత్తం ప్రపంచం లయమైపోవాలి, ఆత్మలో లయమైపోవాలి. మొత్తం ఆత్మస్వరూపంగా పరమాత్మ కనిపించాలి అని అంటే నీకు నామరూపాత్మకంగా కనిపిస్తే ఏం ప్రయోజనం? అప్పుడు నామరూపాత్మకమైతే ఆయన ప్రపంచం అయిపోతాడు. అప్పుడు పరమాత్మే సమస్య అయ్యి కూర్చున్నాడు, కానీ పరిష్కారం అవ్వలేదు. ఏ పరమాత్మ అయితే మనకు పరిష్కారం అనుకుంటున్నామో ఆ పరమాత్మే సమస్య అయి కూర్చున్నాడు ఇక్కడ. ఎందువల్ల? నామరూపాత్మైనాడు కనుక. కానీ అట్లా కాకుండా, అంటే నామరూపాత్మకమైతే అది సమస్య అని, సర్వవ్యాపకమైతే అది పరిష్కారం అని గత సత్సంగంలో చెప్పుకున్నాం. ఈ విషయం అర్థం కాక మనం ఏమేవో చేసేస్తూ ఉంటాం. ఉత్సవాల్లో ఊరేగింపులో పాల్గొంటాం, ఊరేగింపుల్లో పాల్గొంటాం. స్వామివారిని ఊరేగించేది ఏమిటి? అంతటా ఉన్నది పరమాత్మ అయినప్పుడు, అన్నింటిలో ఉన్నది ఆయనే అయినప్పుడు
ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక స్వామివారిని తీసుకుని, ఒక దేవుణ్ణి తీసుకుని, ఇంత పెద్ద ప్రపంచంలో ఒకనొక దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుడికి పెళ్ళిళ్ళు చేయలేక, పేరంటాలు చేయలేక చచ్చిపోతున్నాం మనం. ఎన్ని పనులు చేస్తున్నామంటే ఏదో చేసేస్తున్నారు. మనం కూడా వాటన్నింటిలో పాల్గొంటూనే ఉన్నాం. ఎవరేం కాదంటాం లేదాన్ని. అయితే నువ్వు విచారణ చేసి తత్వాన్ని తెలుసుకుందామని అనుకుంటున్నావా, లేకపోతే మామూలుగా అందరూ చేసేస్తున్నారు ఏదో రొటీన్లో మనము చేసేద్దామని అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరేం కాదనో లేదండి, రొటీన్లో చేయాల్సిందే. కానీ అది తత్వం మాత్రం కాదు అని గుర్తిస్తే చాలు మనం అంతా. అంటే ఏమిటి అంటే అది తత్వం కాదు అని గుర్తిస్తే మనం దండలమే. ఇంత పెద్ద విచారణ ఎందుకు చేయడం? మనం పని పాడలేకనా? అందరూ చేసేదాన్ని సపోర్ట్ చేసేస్తే పోలే. ఎవరేం చేస్తున్నా ఓకే రైట్, వెరీ గుడ్, అదే కరెక్టు, అదే పరమాత్మ అని మనం సపోర్ట్ చేసేస్తే పోద్ది కదా. ఆ చేసే దాంట్లో ఉండేటటువంటి సత్యం ఏమిటి అని కదా మన విచారణ. చేస్తున్నటువంటి దాంట్లో ఉండేటువంటి సత్యం ఏమిటి అనేది మన విచారణ. ఇంతకీ సత్యం ఏమిటి అని కదా మన విచారణ. నీకు సత్యం కావాలన్నా లేకపోతే చేస్తున్న ఈ క్రియలు కావాలన్నా? కదా. కాబట్టి దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో రెండు దోషాలు ఉన్నాయి అని మనం ప్రూవ్ చేసుకున్నాము గత వారం సత్సంగంలో కొంతమేర చెప్పుకోవడం ద్వారా. ఓకే, జ్ఞానాన్ని వదిలేసి కేవలం ఈ గేయ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అంతకంతకు ఏమవుతుందంటే ఈ విక్షేప దోషం వచ్చేసి పక్కకు లాగేయడం ఎక్కువ అవుతుంది. అదే కదా రజు సర్ప దోషం. కనిపించేది ఒకటైతే మనం దాన్ని చూసేది ఇంకోటి. ఎందుకని అట్లా జరుగుతుందంటే సూత్రం నీ చేతిలో లేదు. నీ చేతిలో సూత్రం లేకుండా నువ్వు ఎన్ని పూసల్ని పట్టుకోవాలని ప్రయత్నించినా అది దండగే. నీ చేతిలో సూత్రం లేకుండా, దారం లేకుండా నువ్వు దండ కట్టగలవా? కాబట్టి సూత్రం లేకుండా నువ్వు ఎన్ని పూసల్ని పట్టుకోవాలని ప్రయత్నించినా కూడా అది దండగే అవుతుంది. సూత్రంతో గుచ్చి పట్టుకోవాలి. మన దగ్గర ఉన్న సూత్రంతో ఈ ప్రపంచం అనేటువంటి పూసల్ని గుచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది మనకు ధ్యానం అంటే. కేవలం నిన్ను పట్టుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ధ్యానం కాదు. నిన్ను మర్చిపోయి కేవలం ప్రపంచం వైపే చూసి ఉండటము ధ్యానం కాదు. చూసారా? బాగా అర్థం చేసుకోండి. కేవలం నిన్ను పట్టుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నము ధ్యానం కాదు. నిన్ను మర్చిపోయి కేవలం ప్రపంచం వైపే చూస్తూ ఉండడం కూడా అది ధ్యానం కాదు. ప్రపంచం వైపు మాత్రమే చూస్తే, ప్రపంచం వైపు మాత్రమే చూస్తే వీటన్నింటినీ కలిపి పట్టుకునేటువంటి సూత్రాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు ఇటు చూడడం లేదు కాబట్టి, దీన్ని చూడడం లే, దాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రపంచం వైపు మాత్రమే కేవలం చూస్తూ ఉన్నామో అప్పుడు దాన్ని కలిపి పట్టుకునేటువంటి సూత్రాన్ని మిస్ అయిపోతున్నాం. తన వైపే చూసుకుంటూ ఉంటే, ప్రపంచం వైపు చూడకుండా వదిలేస్తే అప్పుడు సూత్రం మాత్రమే ఉంది, కానీ నువ్వు గుచ్చుకునేందుకు పూసలు లేవు. గుచ్చుకునేందుకు ఏం గుచ్చుకోవాలో పూసలు కనబడమే మనకు. ఎందుకు దాని వైపు చూడాలి మనం. కాబట్టి చేతిలో డేటా లేదు.
కనుక ప్రపంచమంతా పరమాత్మే అని మొత్తుకుంటూ ఉంటే శాస్త్రాలన్నీ ఓ ప్రపంచమా చీపో అని మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాం. అదే కదా ప్రపంచాన్ని వదిలేయడం అంటే, చూడకుండా మనం లోపలికి చూసుకుంటున్నామంటే అది. కాబట్టి నువ్వు ఈ శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, నువ్వు పరమాత్మని చేరుకోవడానికి ఈ ప్రపంచమే ఆలంబనము అని చెప్తున్నాను. అందుకే ఈ విశ్వమంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపం. ఏమిటి? పరమాత్మ యొక్క రూపం, విశ్వరూపం. అయితే విశ్వేశ్వరుణ్ణి మనస్సులో పెట్టుకొని విశ్వరూపం చూడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే, ఈ విశ్వేశ్వరుని మర్చిపోయాడు. విశ్వేశ్వరుని మర్చిపోయి విశ్వరూపం చూశాడు. ఎప్పుడైతే విశ్వేశ్వరుని మర్చిపోయాడో విశ్వరూపం ఒక్కసారిగా కనిపించేసరికి ఇక్కడ విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడా అని ఆయన ఎత్తుక్కోవాల్సి వచ్చింది. కనుకనే భయపడ్డాడు. అదేవిధంగా శ్రీ గురు చరిత్రలో త్రివిక్రమ భారతికి శ్రీగురుడు ఆయన పరివారము అందరూ కూడా ఆ ఎత్తులలాగానే దర్శనం ఇచ్చినప్పుడు త్రివిక్రమ భారతి, అయ్యా ఓ పరాత్పర, అయ్యా నువ్వు ఎక్కడున్నావు, నీ నిజ రూపం ఏమిటో నేను కనుక్కోలేకున్నాను, గుర్తించలేకున్నాను. చూడు ఇక్కడ కూడా నీ నిజ రూపం, నీ నిజ తత్వం కాదు, నీ నిజ రూపం ఏమిటో నేను కనుక్కోలేకపోతున్నానయ్యా. కాబట్టి వీటన్నింటిలో నువ్వు ఎక్కడున్నావో నాకు దర్శనం ఇవ్వయా అని అడిగాడు. చూసారా? అంటే నామరూపాత్మకంగా నువ్వు కనుక చూస్తే అది పరమాత్మ తత్వం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నీ నిజ రూప దర్శనం ఏమంటున్నాడు. నీ నిజతత్వ దర్శనం ఏమని అడగడం లే ఆయన. పరమాత్మ తత్వం ఏదో నీ నిజతత్వం అదే, నాకు ఆ తత్వాన్ని దర్శింపజేయవా అని అడగలే. ఏమడిగాడు? అయ్యా ఏదో ఇన్ని రూపాలు ఒకటేగా ఉన్నాయి, నీ రూపం ఏమిటో నేను నీ నిజ రూపం ఏమిటో నేను కనుక్కోలేకపోతూ ఉన్నాను. కాబట్టి నాకు నీ నిజ రూపాన్ని దర్శనమి. ఎందుకని? నేను ఎప్పుడో శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఒక కథ విన్నా. నేను ఎప్పుడు చూడలే ఇట్లా. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించి నేను కుదార్దున్నైనా. నాకు ఈనాడు మీరు ఒక చింతామణిలాగా దొరికారు. నేను ఏ నృసింహుణ్ణి అయితే నేను ఉపాసన చేస్తున్నానో మీరే నా ఉపాస్యదైవమైనటువంటి నరసింహ స్వరూపుడు. అయ్యా శరణు అని స్తుతించాడు. ఈ శరణం కోరేటప్పుడు ఆయన ఏమని కోరాడంటే ఇంకో మాట కూడా అడిగాడు. ఎప్పుడైతే సద్గురువు యొక్క సమాగమం జరిగిందో ఆయనలో జ్ఞానం మేలుకుంది. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఆ ఉపాసన ఫలితంగా ఆయనలో జ్ఞానం మేలుకుని మొదట ఆయన చూడంగానే నీ నిజ రూపాన్ని నాకు దర్శనం ఇవ్వయా అని అడిగిన త్రివిక్రమ భారతి ఆయన సమాగమం అంటే ఆయన సన్నిధికి ఆయనకి లభించిన తరువాత ఆయనలో జ్ఞానం ఉదయించి, అయ్యా మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులేను, పగటి వెలుగుని గుడ్లగో పెట్టగా చూడలేకపోతున్నదో, నేను అజ్ఞానినయ్యా మీ పరంజ్యోతి స్వరూపాన్ని నేను భ్రమిస్తూ ఉన్నాను. మీరు నన్ను జ్ఞానము అనేటువంటి నావలో ఎక్కించి లైన్లోకి వస్తున్నాడు. మీ కృప అనేటువంటి అనుకూలమైన వాయువుని నా మీద ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డుని నన్ను చేర్చండి అయ్యా అని అడిగాడు. ఇది అడగాల్సింది.
అప్పటి వరకు ఆయన ఈ నృసింహ స్వరూపుణ్ణి ఉపాసన చేశాడు, శ్రీగురుని చూశాడు. అయ్యా నాకు అర్థం కాదు, నీ నిజ రూపాన్ని నాకు చూపించవయ్యా అని అడిగాడు. ఇన్ని జరిగాయి. కానీ ఆ గురువు సన్నిధి లభించగానే తను అప్పటి వరకు చేసినటువంటి గత జన్మల పూర్వ సంస్కార బలం తోడయ్యి, ఈ జన్మలో చేసినటువంటి ఉపాసన కూడా తోడయ్యి, ఆయన లోపల జ్ఞానం ఉదయించి, అయ్యా నన్ను ఆత్మ అనేటువంటి ఒడ్డును చేర్చవయ్యా అని అడగగలిగాడు. ఇప్పుడు శ్రీగురుడు నువ్వు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం అంతా కూడా మాకే చెందుతున్నది, ఆయన నేను వేరు కాదు, కాబట్టి నీకు పునర్జన్మ లేదు, నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యం కాగలవు అని ఆయన హామీ ఇచ్చాడు. చూసారా? అంటే ఏమిటి? ఇప్పటి వరకు నామరూపాత్మకంగా ప్రపంచాన్ని చూసినటువంటి త్రివిక్రముడు ఒక నృసింహుడే ఆ రూపమే పరమాత్మ అనుకున్నటువంటి త్రివిక్రమ భారతి ఇప్పుడు ఆ శ్రీగురుడి యొక్క సమాగమం జరిగిన తర్వాత ఆ సన్నిధి యొక్క ప్రభావం చేత జ్ఞానం ఉదయించి, అయ్యా నన్ను ఆత్మ అనేటువంటి ఒడ్డుని చేర్చు అని అడగగలిగాడు. ఆయన ఈయన పరిపక్వ దశలో ఉన్నాడు కనుక, అయ్యా నువ్వు తప్పకుండా నువ్వు ముక్తిని పొందుతావు, నీకు పునర్జన్మ లేదు, నువ్వు జీవించి ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తుడవయ్యి ఆ పరమాత్మలో ఐక్యం కాగలవు అనేటువంటి హామీని ఇచ్చాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అంటే నామరూపాత్మకంగా చూస్తే అది గేయ పరమాత్మ అవుతుంది. అలా కాకుండా అంత ఆత్మస్వరూపమే అని కనుక చూస్తే అది సర్వవ్యాపకం అవుతుంది. ఇప్పటి వరకు నామరూపాత్మకమైనటువంటి గేయ పరమాత్మని ఉపాసన చేశాడు. శ్రీగురుడి యొక్క ఆ సన్నిధి లభించగానే, సమాగమం లభించగానే, ఆయన మాటలు చెవుల్లో పడంగానే జ్ఞానం ఉదయించి నన్ను ఆత్మ అనే ఒడ్డుని చేర్చబోయా, నన్ను ఆ సర్వవ్యాపకమైన స్థితిని చేర్చబోయా అని అడిగాడు. పరిపక్వ దశలో ఉన్న కారణం చేత ఇంకొంతకాలానికి నువ్వు జీవించి ఉండగానే ముక్తుడు అవుతావయ్యా అని ఆయన హామీ ఇచ్చాడు. ఎందుకు మనం ఇది చెప్పుకున్నామంటే, ఇక్కడ అర్జునుడు ఆ సూత్రం అనేటువంటి విశ్వేశ్వరుని మర్చిపోయాడు. కేవలం విశ్వరూపాన్ని మాత్రమే చూడగలిగాడు. అందువల్ల భయపడ్డాడు. అందుకే అక్కడ భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, విశ్వేశ్వర విశ్వరూప అని ఉంటుంది. ఏమవును కదా? విశ్వేశ్వరుడు అంటే ఆ సూత్రం, విశ్వరూపం అంటే ఆ ప్రపంచం. ఇప్పుడు ఈ విశ్వేశ్వరుడు అనేటువంటి సూత్రంతో విశ్వరూపం అనే ఆ ప్రపంచాన్ని పట్టుకోవాలి. పాపం అది చేతగాలే. అంటే అర్జునుడి యొక్క స్థాయికి అది ఆయన అంటే అప్పుడు విశ్వేశ్వరుడు అనేటువంటి సూత్రాన్ని పట్టుకొని విశ్వరూపాన్ని చూడలేకపోయాడు. అంటే ఆనాటి అర్జునుడి స్థితి అది కాబోదు. ఇప్పుడు మనకు ధ్యానం అంటే బాగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు మొట్టమొదట మనం ఎవరివి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే చేతిలో దారం ఉందా లేదా, చేతిలో దారం ఉందా లేదా తెలుసా మీకు? గుర్తిచ్చారా? అంటే ఇప్పుడు మనం దండ కట్టాలి అని అంటే దారం దగ్గర పెట్టుకొని కదా దండ కట్టాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పూసలేమో కనబడుతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా పూసలు అనుకుంటున్నాం కదా, ఇవేమో కనబడుతూ ఉంటాయి. కానీ ఆ దారం మాత్రం కనబడదు. అంటే పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఆ దారం మనకు కనబడడం లేదు, అంతే కదా? ఆ దారం అంటే జ్ఞానమే, జ్ఞానం అంటే ఆత్మస్వరూపమే. కాబట్టి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ దారం ఏమో మనకు కనబడడం లేదు.
ప్రపంచం మాత్రం కనబడుతూ ఉంది పూసల పూసలుగా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే దారాన్ని సేకరించడం. దారాన్ని కొత్తగా సేకరించనక్కర్లేదు, నువ్వే ఆ దారం. నేనే కదా, నేను అన్న భావమే కదా ఆత్మస్వరూపం అంటే. కాబట్టి ఆ దారం ఎవరో కాదు, నువ్వే. నువ్వు అని అంటే ఇక్కడ నీ శరీరము, మనస్సు, ప్రాణము ఇవన్నీ కావు. లోపల ఉన్నటువంటి ఆ తెల్లటి స్వచ్ఛమైనటువంటి దారం ఏది ఉన్నదో అదే నీ దారం. జ్ఞానధార. ఆ ధారే ఆ దారం. ధార అంటే ఏమిటి? కంటిన్యూటీ. అది ఎక్కడ తిరిగిపోదు, మధ్యలో కంటిన్యూటీ కదా, అది జ్ఞానధార. నువ్వు ఇప్పుడు ఏది చూస్తూ ఉండు, ఏది ఆలోచిస్తూ ఉండు, అది ఆ దారంతోనే కదా. జ్ఞానం అనేటువంటి దారానికి గుచ్చావు నీ ఆలోచనలు, జ్ఞానం అనేటువంటి దారానికి గుచ్చావు నీ మాటలు, ఆ దారానికే గుచ్చావు ఈ శరీరాలు, ఆ దారానికే గుచ్చావు సమస్త వస్తు వాహనాలు. కష్ట సుఖాలు కూడా ఆ దారానికే గుచ్చావు. ఆ దారానికి గుచ్చకపోతే ఇది ఫలానా అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించలేవు. చూసారా? అంటే ఈ సమస్తాన్ని చూస్తున్నది ఏదిరా అని అంటే, ఈ సమస్తము గోచరింపబడుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది మైక్ అని, అది భోషానం అని, ఇది శరీరం అని గుర్తొస్తున్నది అని అంటేనే ఆ దారానికి గుచ్చితేనే కదా. ఆ దారం నీకు కనబడడం లే, అసలు కనబడాల్సిన అవసరం కూడా లే. ఎందుకనంటే అది ఏమిటో కనబడడానికి నువ్వు కనుక ప్రయత్నం చేసావంటే అది దారం కాదు, పూసైపోతుంది. ఎందుకని? నీ జ్ఞానానికి గోచరించే సమస్తము కూడా గేయం అయిపోతుంది. నువ్వు ఇప్పుడు దాన్ని చూసావనుకోండి, నీ జ్ఞానం దాన్ని చూసినట్టు. నీ జ్ఞానానికి గోచరించిందంటే అది జ్ఞానం కాదు, అది గేయం అయిపోతుంది. చూసారా? అంటే నువ్వు నీ దారంగా మిగిలిపోవాలి అని అంటే నువ్వు పూసలు కాకూడదు. పూసల్ని నీ దారానికి గుచ్చుకోవాలి. చూడండి, అది తిరకాసు అంటే పూసలు అవ్వకుండా దారము పూసల్ని గుచ్చుకుంటుంది. దారం పూస అవడంలే, దారమే, కానీ దారం ఈ పూసల్ని తనకు గుచ్చుకుంటుంది. అందుకే భగవద్గీత ఏమన్నదంటే సూత్రే మణిగణాయువా అని అంటుంది ఒక శ్లోకంలో. సూత్రే మణిగణాయువా అని ఒక దారంలో మణులు గుచ్చినట్లు అని. చూడండి, భగవద్గీత కూడా మనకు బాగా అర్థం కావాలంటే ఈ బేస్ మన గనక ఉంటే ఎంత హాయిగా అర్థమవుతుందో దాని లోతు ఏమిటనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ అవగాహనతో ఈ వెలుగులో చూస్తూ ఉంటే బాగా అర్థం అవుతుంది. కానీ లేకుంటే ఏముంది, అంత మాటల కుప్ప తప్ప. మీరు భగవద్గీత చదవండి, ఈ సాయినామతం చదవండి, మీరు ఇంకొకటి అద్వైత శాస్త్రం చదవండి, ఏదైనా చదవండి, అంతా మాటల కుప్పే కదా. ఆ వెలుగులో ఆ అవగాహనతో కనుక నువ్వు దాన్ని గ్రహించకపోతే అది ఉత్త మాటల కుప్పే. ఇప్పుడు ధ్యానం చేద్దాం, సాధన చేద్దాం. నువ్వు అట్లా స్థిరంగా కూర్చో.
ఎందుకని అడగండి. నీ దారం నువ్వు గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడు తెలియడం నా దారం ఎక్కడో నాకు తెలియడం, నా దారం నేను ఇది దారం అనుకుంటున్నా. నేను అనే భావాన్ని ఇది అనుకుంటున్నా. ఈ శరీరంతో కలిసి ఉన్నటువంటి ఈ తాదాత్మ్యం చెందిన నేను ఏదైతే ఉన్నదో అది అనుకుంటున్నా దారం అని. కానీ అది కాదు కదా. ఇప్పుడు నీ దారాన్ని, నీ అసలైన నేనుని నువ్వు గుర్తించాలి. కూర్చో. అది ఎప్పుడు అట్లాగే ఉండిపోవద్దు. నీ దారం పైకి తెచ్చుకోవడానికి నువ్వు స్థిమితంగా కూర్చో. ఇప్పుడు ఏమిటండి దారం? ఆ దారం ఏమిటి? నేను అనేటువంటి భావమే ఆ దారం. ఇప్పుడు ఆ భావం ఇప్పుడు నీకు ఉందా లేదా? అది ఈ భావం మీకు ఉందా లేదా? నేను అనే భావం ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ ఎవరికైనా లేదా? నేను లేకపోతే లేదు. నేను ఉన్నాను కదా. నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ భావం ఉంటుంది. అంటే పిచ్చివాడికి కూడా ఆ భావం ఉంటుంది. నేను లేను అని ఎవడు అనలేడు. ఇప్పుడు ఈ నేను అనే భావం ఏదైతే ఉందో ఆ భావం దగ్గర ఆగండి. ఇక్కడ ఆ ధ్యానం మనకు కావాలి. ఎందుకంటే నువ్వు దారం అని గుర్తించేదానికి. సరే, గుర్తించాం. ఇప్పుడు నేను దారం అని నేను గుర్తించాను. నేనే దారాన్ని, నేను ఆ దారాన్ని గుర్తించా. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు. ఏమిటంటే, మీరు ఇంతకుముందే చెప్పారు కదా దాన్ని చూడలేమని చెప్పారు కదా. అటువంటప్పుడు దాన్ని చూస్తే అది దారం కాకుండా పోతుంది కదా. ఎప్పుడైతే ఆ జ్ఞానంకి గోచరింపబడుతుందో అది ఏమైపోతుంది కదా అని మీకు చెప్పింది అని చెప్పుకున్నాం కదా. అటువంటప్పుడు మీరు దాన్ని గుర్తించామంటున్నారే, దాన్ని చూస్తే అది దారం కాకుండా పోతుంది, అది పూస అయిపోతుందని మీరే అన్నారు కదా అని మీరు నేను అడుగుతాను. ఒక్క మాట చెప్తాను. ఆలోచనకి మధ్యన ఉండేటువంటి ఖాళీయే నేను అనుకో. ఆలోచనలు వస్తూ ఉన్నాయి కదా మనసులో. ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ ఖాళీయే నేను అని అనుకో. ఆ ఖాళీని నువ్వు గుర్తించగలవు. అంటే ఒక వస్తువుని చూసినట్లు కాకుండా ఒక ఖాళీని చూసినట్టుగా నిన్ను నువ్వు చూసుకో. ఒక వస్తువుని చూసినట్టు కాకుండా ఒక ఖాళీని చూసినట్టుగా నిన్ను నువ్వు చూసుకో. నిజానికి అది నిన్ను నువ్వు చూడటం అనే మాటకి అర్థం. బాగా పట్టుకోండి. నిన్ను నువ్వు ఎట్లా చూసుకోవాలి? ఖాళీగా చూసుకోవాలట. ఎప్పుడైతే ఆ విధంగా ఖాళీగా, అంటే ఇప్పుడు దాన్ని నువ్వు పదార్థంగా చూడబాకు. నువ్వు పదార్థం అని అన్నావంటే మళ్ళీ నా రూపాలు వచ్చేస్తావు. ఇదొక పదార్థం అని అనుకున్నామంటే మళ్ళీ సుబ్బారావు గారు ఈ శరీరము, చేతులు, గాలి, వ్యవహారం మొత్తం వచ్చేస్తుంది. ఆ రూపము, అన్నం రెండు వచ్చేస్తాయి. పదార్థంగా కాదు, కేవలం ఒక ఖాళీగా ఒక స్థితిగా, ఒక సత్ అంటే స్థితి, ఒక స్థితిగా, ఆ స్థితిగానే నిన్ను నువ్వు చూసుకో. ఆ స్థితి అంటే నిజానికి చూడవలసిన విధానం, చేయవలసిన అభ్యాసం కూడా అదే. నిన్ను ఆ స్థితిగానే చూసుకో. నువ్వు చూడగలవు. ఇక్కడ బీద పలుకులు, నంగమాటలు మాట్లాడకూడదు మనం. ఎందుకంటే మనం ఆ విధంగా చూడగలం. నిన్ను ఆ విధంగా చూసుకోగలవు. అయితే చాలా సీరియస్గా తీసుకొని మీరు ధ్యానంలోనే ఉండండి. ఇక్కడ ఉన్న పదార్థాలపై నా చూపు ఎట్లా పడుతుందో, ఇదిగో ఇది నల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది అని ఆ రెండింటి మధ్యలో ఉండేటటువంటి ఈ ఖాళీని ఎట్లా చూస్తున్నాం మనం? ఇది నల్లగా ఉంది, తెల్లగా ఉంది అని చూస్తున్నాం.
ఆ రెండింటి మధ్యలో ఉన్న ఖాళీని చూస్తున్నామా లేదా? మీ ఖాళీ కనబడ్డలే? కనబడుతుంది. అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఈ ఖాళీని నువ్వు ఎలా చూస్తున్నావు మనం అని అంటే, అది ఒక రూపం కాని రూపంగా, అది ఖాళీ రూపంగా దాన్ని మనం చూస్తున్నాం. ఆ ఖాళీ రూపాన్ని కన్ను ఎప్పుడు కూడా రూపం ఉంటేనే చూడగలదు, కానీ రూపం లేకపోతే దాన్ని చూడటం ఈ కంటికి చేత కాదు. అవునా కాదు? అయినా కంటిని మించిన కన్ను ఒకటి లోపల ఉండి, ఏ కన్ను నువ్వు చూడలేకపోతే పోయావు, నీకు నేను ఒక బలం ఇస్తాను, ఇప్పుడు చూడు, నీకు నేను ఒక లెన్స్ సప్లై చేస్తాను, ఇప్పుడు చూడు అని అంటుంది. ఒక దృష్టి అదే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టి ఇచ్చాడు అనేది. అది బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనకు. అది ఏదో కాదు, ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, ఆ లోపల ఉన్న ప్రత్యేగాత్మ ఏదైతే ఉన్నదో అది దానికి ఉంది ఆ కెపాసిటీ. అది చూడగలదు. రూపంగాని రూపాన్ని, నిరాకారాన్ని అది చూడగలదు. ఆ ఖాళీని చూడగలదు. అది ఏం చేస్తున్నదంటే ఈ ఉపాధుల ద్వారా, అంటే ఈ ఉపాధులు ఏదైతే ఉన్నాయో వీటి ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నది, ప్రసరిస్తూ ఉంది. అసలు ఆ మాటకు వస్తే కన్ను కాదు చూడటం, మనస్సు కాదు చూడటం, ఆ మనస్సు మీద ప్రతిఫలించిన ఒక దివ్య చైతన్య ప్రకాశం మనస్సును స్పందింపజేస్తే, అది వృత్తి రూపంగా మారితే, ఇది మైకు అన్న ఆలోచన వస్తే, దానికి చూసారా వస్తే అని అంటున్నా, రాకముందు ఆలోచన వస్తే అని అంటున్నా, రాకముందు, వచ్చినప్పుడు అది ఆలోచన, రాకముందు అది జ్ఞానం లేదా చైతన్యం. అంటే ఆ జ్ఞానమే, ఆ చైతన్యమే నీకు ఆ వృత్తి రూపంగా మారి నీకు ఆలోచనగా వచ్చినప్పుడు, ఆలోచనగా వస్తే ఇది ఫలానా ఎన్నో చూడగలుగుతున్నావు. అయితే అది ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఎవరు ఆ చైతన్యం? ఎవరో కాదు, నేనే. ఆ చైతన్యం ఎవరో కాదు, నేనే. జ్ఞానం నాది కాదు, నేను. చూడండి, నేను అన్న భావం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం. కాబట్టి జ్ఞానం అనేటువంటిది నాది కాదు, నేను. మరి నాదేమిటి? ఈ గేయం ఏదైతే ఉన్నదో అది నాది. ఈ గేయ రూపంగా ఏదైతే నువ్వు అంతా చూస్తున్నావో అది నాది. నేను నాది అని అంటాం కదా. జ్ఞానం నేనైతే ఈ గేయం అంతా కూడా దాని చేత గోచరింపబడుతున్నది అంతా కూడా అది గేయం, అది నాది. ఎప్పుడు నేను అనేది జ్ఞానమే, నాది అనేది గేయమే. ఇప్పుడు నేను నా దగ్గరే ఉన్నాను కదా, ఇంక భయం ఎందుకు నాకు? నేను అనేది నా దగ్గరే ఉన్నానని నేను గుర్తించాను కదా, ఇంకా నాకు భయం ఎందుకు? అరే చూసారా, నేను నా దగ్గరే ఉండి నేనే అయ్యి ఆ నేను కోసం ప్రయత్నిస్తున్నాను అని అంటే దీన్ని ఏమంటారు? ఇది కదా చిత్రం. అంటే ఎంత చిత్రమో చూడండి, మనం చేస్తుంది అదే కదా.
ఏమొద్దు స్వామి, ఇప్పుడు పులిహోర ఉంది స్వామి. దీక్ష అని ఒక మాట ఉన్నది. అంటే సత్సంగం ఒక దీక్ష. అయ్యప్ప స్వామి దర్శనానికి పోవండి, అదొక దీక్ష. జై గురుదత్త. అట్లాగే ఒక్కొక్క సంప్రదాయంలో ఉన్నవారికి ఒక్కొక్క దీక్ష ఉంటుంది. అంటే కొన్ని నియమ నిబంధనల సమాహారమే ఆ దీక్ష. ఇప్పుడు అయ్యప్ప స్వామి దర్శనానికి పోవాలంటే కొన్ని నియమ నిబంధనల ప్రకారం వాడు నడుచుకోవాలి, లేకుంటే అక్కడ ఎంట్రీ లేదు. వాడు యూనిఫామ్ మొదలుకొని వాడు చెప్పులు వేసుకోకూడదు, వాడు 2 పూట్ల 3 పూట్ల చన్నీళ్ళ స్నానం చేయాలి, ఆహారం తీసుకునే ముందు అది ఆయన నామం చెప్పుకొని ఇది పరమాత్మ స్వరూపంగా స్వీకరించాలి. ఇవన్నీ అంటే ఎందుకంటే ఆయన భూస్వరూపం కదా, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే సత్సంగం అంటే కూడా ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఏమిటి? సత్సంగం అంటే సత్సంగం, అంటే ఆ సత్యముతో సంగమించడమే సత్సంగం. అటువంటప్పుడు ఇక్కడ ఈ సత్యముతో సంగమించడానికి వచ్చి మనం కూర్చున్నప్పుడు, మనం ఆయా మాటలు వింటున్నప్పుడు మనం ఎంత శ్రద్ధాభక్తులతో మనం దాన్ని శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తున్న దాన్ని మనం దాన్ని ఎట్లాగా లోపల మననం చేయాలి. అంటే శ్రవణం చేసిన దాన్ని సంశయ నివృత్తి చేసుకుంటే అది మననం. అట్లాగే ఒక పద్ధతి అయినటువంటి కట్టుబట్టలతో మనం సత్సంగానికి వస్తాం. ఎందుకని? మీరు చూడండి, రకరకాల వస్త్రధారణ, రకరకాల ఆభరణాలు, ఇటువంటివన్నీ వేసుకొని వస్తే ఆ వచ్చిన భక్తుల దృష్టి సత్యం మీద ఉంటుందా, ఈ ప్రపంచం మీద, ఈ వస్తువు మీద ఉంటుంది? మొన్న చెప్పావు కదా, ఒక 3 లేడీస్ వచ్చారు, ఒక ఖరీదైన చీర కొట్టుకుని వచ్చి ఒక ఏమో భక్తిగా కూర్చుంది, చీర నలిగిపోతుంది. సరే, భలే గుర్తండి, నాకు మెమరీ ఎక్కువైంది. అంటే కాబట్టి ఒక పని చేసేటప్పుడు దానికి ఒక దీక్ష ఉండాలి. ఇప్పుడు సత్సంగం అంటే ఒక దీక్ష ఉండాలి. మనం ఎట్లయితే అనుకున్నామో, కొన్ని నియమ నిబంధనల సమాహారంగా మనం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నామో, శ్రవణం చేస్తున్నామో, అందుకు 1000 రెట్లు దీక్షతో మనం ఉంటేనే మనం ఇక్కడ ఈ దశలో ఉండగలం. దాన్ని అందుకునే దశలో, నన్ను నేను గుర్తించడానికి చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం కావడానికి అయ్యే దశలో ఏమంటారు? మాస్టర్ గారు మహాత్ముల ముద్దుబేడు గ్రంథంలో ఆ 143, 144, 145 ఆ పేజీల్లో చెప్పిన దీక్ష అదే. కూర్చోవటమా, కూర్చోకపోవటమా, ఇక్కడ మాటలు లేవు. డిసైడ్ చేసుకోండి, కూర్చోవటమా కూర్చోకపోవటమా అన్నాడు ఆయన. అనడలేదా? కాబట్టి ఆయన ఇక్కడ మాటలు లేవు, ఉండేది అదే అని అంటే మీరు ఆచరణలోకి దిగడమే, ఇంకా ప్రయత్నాన్ని కూర్చోవడమే ఉండేది, ఇంకా మాటలు లేవు అని అన్నారంటే ఇంక అర్థం చేసుకోండి. రోజు ఆ 3 పేజీల్లో మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ మాటల సారాన్ని, ఆ డికాషన్ని గనక మనం రోజు కొంచెం కొంచెం తాగుతూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక త్యాగరాజులాగా భక్తి నుంచి జ్ఞానానికి ఎదిగిన దశలో ఏ విధంగా అయితే ఆయన కూర్చున్నాడో, మనం కూడా ఈ భక్తి నుంచి జ్ఞానానికి ఎదిగిన దశలో కూర్చుంటాం. త్యాగరాజు రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమ ఆ విగ్రహాలు పట్టుకొని ఎప్పుడు దాని మీదనే చేసి పెట్టుకుని కూర్చుండేవాడు. వాళ్ళన్న ఏదన్నా చిన్న పని చెప్తే చేసేవాడు కాదు. వీడికి ఏం పని పాట లేకుండా పోయింది, వీడికి ఎప్పుడు అది వాడితోనే గోలైపోయింది అని చెప్పి ఆ విగ్రహాన్ని ఎత్తుకుని కావేరి నదిలో పారేశాడు. ఈ మహాభక్తుడు ఓ అని ఏడ్చాడు. నా రాముడు పోయాడో, నా సీతమ్మ పోయిందో, నా హనుమ కావేరి నదిలో పడిపోయిందో అని. అయితే తరువాత భక్తి నుంచి జ్ఞానానికి ఎదిగిన తర్వాత ఏమున్నది, ఇదంతా అంతా పరబ్రహ్మమే అయినప్పుడు ఆ విగ్రహం ఏముంది, ఈ విగ్రహం ఏముంది, ఆ రూపం ఏముంది, ఈ రూపం ఏముంది,
నామరూపాలకు అతీతమైనటువంటిది కదా ఆ పరబ్రహ్మతత్వం అనేటువంటి ఆ సర్వవ్యాపక స్థితిని అందుకున్నాడు ఆయన. ఆ పరబ్రహ్మతత్వాన్ని అందుకోగలిగాడు. అంటే భక్తి నుంచి జ్ఞాన స్థితికి ఎదిగాడు. రెండు వస్తువులు మధ్యన ఉండేటటువంటి ఆ ఖాళీని మనం చూస్తున్నావా లేదా? ఆ ఖాళీకి సత్ అని పేరు, చూస్తున్నటువంటి ఈ చూపుకి చిత్ అని పేరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సచ్చిత్ ఆనంద స్వరూపాయ. మనం చాలామంది మీరు అడగండి, సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. బాబా గుడికి పోయిన అదే మాట అంటారు, సత్సంగంలో ఉంటే అదే మాట అంటారు. సచ్చిత్ ఆనంద స్వరూపుడు అంటే చెప్పండి అంటే చెప్పలేదు. అంటే దాన్ని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయరు. అదే ఇందా మనం అనుకునే రొటీన్గా ఎవరు ఏం చేస్తుంటే అదే మామూలుగా రొటీన్లో బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ మనకు కావాల్సింది క్రియ కాదు, మనకు కావాల్సింది తత్వం ఏదని గుర్తించేటువంటి ప్రయత్నం. తత్వం ఏదో తెలుసుకోవడం దండిలో అని అనుకున్నాం కదా ఇందాక. కాబట్టి ఆ తత్వం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి కదా. అట్లా ఎప్పుడైతే ఆ ఖాళీని నువ్వు చూస్తున్నావో ఆ ఖాళీకి పేరు సత్. అందుకనే నిన్ను ఖాళీగా చూసుకో అని చెప్పడం. ఎందుకంటే నిన్ను సత్తుగా చూసుకో. నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావో నీ చూపే చిత్తు, ఈ సచ్చిత్తుల సంయోగమే నువ్వు సచ్చిదానంద స్వరూపుడిగా నిన్ను తీర్చిదిద్దుతుంది. అభ్యాసం అనేది నిన్ను నువ్వు ఎప్పుడైతే ఖాళీగా సత్తుగా చూసుకుంటావో, నువ్వు చూస్తున్నది ఆ చూపు కనుక, ఆ చూపే చిత్తు కనుక, అప్పుడు నీ అభ్యాసం సఫలీకృతం అవుతుంది. అందుచేత ముందు ఖాళీని పట్టుకోండి దయవుంచి. ఎవరైనా కూడా ఇదంతా ఖాళీయే అని చూడటం ఎందుకు? మాస్టర్ గారు నువ్వు శూన్యాన్ని చూడు, శూన్యాన్ని అభ్యసించు అని ఆయన ఎందుకు చెప్పాడు? అంతా శూన్యం చూడడం ఎందుకు చెప్పాడు ఆయన? ఉండేదంతా శూన్యమే కనుక. ఇప్పుడు పదార్థాలని కాకుండా, ఈ నామరూపాలని కాకుండా దాన్ని ఒక సత్తుగా, ఒక ఖాళీగా నువ్వు కనుక చూడగలిగితే, అదే ఆ ఖాళీని పట్టుకుంటే అదే ఆత్మస్వరూపాన్ని పట్టుకునే మాట. అదే ఆత్మస్వరూపాన్ని పట్టుకునే మాట. అది ఖాళీ కదండి. ఆకాశం ఆత్మ అవుతుందా? ఆకాశం ఖాళీయే కదా అని అంటారు మీరు. మన కాదు, ఇదంతా ఆకాశమే కదా, ఇదంతా ఖాళీయే కదా, మరి ఈ ఆకాశం అంతా కూడా ఆత్మ అవుతుందా అని ప్రశ్న. ఇక్కడే ఉంది తిరకాసు. నువ్వు ఖాళీని చూసావా లేదా? నిన్ను నువ్వు ఖాళీగా చూసుకున్నావా లేదా? నువ్వు ప్రతి పదార్థాన్ని పదార్థంగా కాకుండా, నామరూపాత్మకంగా కాకుండా, నువ్వు సత్తుగా, స్థితిగా, ఖాళీగా చూసావా లేదా? నువ్వు ఎప్పుడైతే చూసావో అది ఆత్మ అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే దాన్ని సత్తుగా చూసావో, నువ్వు చూసిన చూపు చిత్తు కనుక అది సచ్చిత్ ఆనంద స్వరూపం అయిపోయింది. అది ఆత్మ అయిపోయింది. అది నువ్వు చూడకపోతే అది ఆత్మ కాదు. నువ్వు కనుక చూడకపోతే అది ఆత్మ కాదు. ఎప్పుడైతే చూసావో, నువ్వు చూసావా లేదా? నువ్వు చూసావు కదా. నువ్వు ఎప్పుడైతే చూసావో అది అప్పుడు ఆత్మ అయిపోయింది. నువ్వు చూడకపోతే మాత్రం ఆత్మ కాదు. ఆ ఆకాశమే నువ్వు చూస్తే అది ఆకాశం కాదు, అది చిద ఆకాశం. ఎందుకని? నీ చూపు చిత్తు కలిసింది నన్ను పోయి. నీ చూపు చిత్తు ఏదైతే ఉన్నదో, నీ జ్ఞానం అదే నీ దారం. ఆ దారాన్ని గుచ్చుకుంటున్నావు ఆ సత్తుని. ఎప్పుడైతే సత్తుని చిత్తని చూపుతో గుచ్చుకున్నావో సచ్చిత్తుల సంయోగము సచ్చిదానంద స్వరూపం అయిపోయింది. అది ఆత్మ. ఇప్పుడు ఈ ఖాళీ అనేటువంటిది, ఈ ఆకాశము ఆత్మగా ఎప్పుడైతే నువ్వు చూసావో అప్పుడే అది ఆత్మగా మారింది. అంటే ఆత్మని గుర్తించడం అని అంటే అదే నన్ను నేను ఖాళీగా చేసుకొని కూర్చోటమే. నన్ను నేను ఖాళీగా చేసుకొని కూర్చోటమే. అందుకనే ఆలోచనారాహిత్య స్థితియే ముక్తి అని ఎందుకు చెప్పారంటే, ఈ ఆలోచనలన్నీ ఏమీ లేకుండా పోతే, ఖాళీ అయిపోతే ఉన్నదంతా జ్ఞానమే కనుక, ఆ జ్ఞానం వృత్తి రూపంగా నీకు ప్రకటన అవడం అనేది కనుక ఇంకా ఈ నామరూపాలు లేవు.
చూసారా? అంటే నన్ను నేను ఖాళీ చేసుకుని కూర్చోవటమే ఆత్మను గుర్తించడం అంటే. అది చేసుకోకుండా ముందే ఈ ప్రపంచాన్ని చూసి ఇదంతా పరమాత్మే కదా, వద్దు, ఇదంతా పరమాత్మే కదా అని చూస్తున్నాం, వద్దు, అప్పుడే వద్దు. ముందు నువ్వు పరమాత్మ అయిపో. ముందు ఈ అభ్యాసం చేయి, ఈ ప్రాక్టీస్ ద్వారా ముందు నువ్వు పరమాత్మ అవ్వు. అంటే నీ దృష్టి పరమాత్మ అయిపోవాలి. ఆ దృష్టే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఇచ్చినటువంటి దివ్య దృష్టి. ఆ దృష్టి ఇక్కడ నీ దృష్టి పరమాత్మగా మారు, అప్పుడు ఈ ప్రపంచాన్ని పరమాత్మగా చూడగలరు, లేకపోతే చూడలేము. ఎందుకని? ఆ చూసే చూపు లేదు, ఆ దృష్టి లేదు, జ్ఞాన దృష్టి లేదు. ఇప్పుడు నేను అంటే ఖాళీగా ఉన్నాము అనేటువంటి గుర్తింపు, అంతే కదా? క్లారిటీ వచ్చింది కదా? నేను అంటే ఖాళీగా ఉన్నాను అనేటువంటి గుర్తింపు. ఏం లేవు లోపల, అంతా ఖాళీ చేసుకోవడమే నేను. కాబట్టి అంటే స్థితిని చూసే చితి అండి. ఎప్పుడైతే నేను అంటే ఖాళీగా ఉన్నాం అనేటువంటి గుర్తింపు నీకు కలిగిందో, అంటే ఈ స్థితిని, ఇది పదార్థం కాదు, ఇది స్థితి, ఇది స్థితి. ఆ స్థితిని బట్టే ఆ స్థితిని చూసే చితి. సత్తును చూసే చిత్ అండి. ఇది సత్తు, దాన్ని చూసే చూపు చిత్. అట్లాగే ఉండిపోండి. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను స్థితి అయినప్పుడు ఈ శరీరం లోపల ఏమిటి? నేను ఖాళీ అండి. నేను ఈ శరీరం లోపల ఏమిటి? ఖాళీ లోపల మాత్రమే ఉంటుంది, బయట ఉండదా? నేను స్థితిగా మారిపోయాను. నేను స్థితి అయిపోయాను. నేను స్థితి అయిపోయినప్పుడు ఇంక లోపల ఏమిటి, బయట ఏమిటి? ఈ స్థితి అనేటువంటి సర్వత్రా ఉంటుంది. స్థితి సర్వత్రా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది స్థితి, ఇట్లాగా భర్తీగా ఉంటుంది స్థితి, ద్రవీభవించి కూడా ఉంటుంది స్థితి, ఘనీభవించి కూడా ఉంటుంది స్థితి. ఈ ఒక్కటేమిటి? అన్నిటిగానూ ఉంటుంది ఆ స్థితి. ఇప్పుడు ఇదో ఈ పదార్థం ఈ స్థితిలోనే ఉన్నది, ఈ పదార్థం ఈ స్థితిలోనే ఉంది, ఇప్పుడు ఆ పదార్థం ఆ స్థితిలోనే ఉంది. అంటే స్థితి మాత్రం అంతటా ఉన్నది, అన్నిటిలోనూ ఉన్నది, సర్వత్రా ఉన్నది. అదే ఆ స్థితే నేను. అయితే మీరు ఏదేదో చెప్పేశారే, ఏంది మా పరిస్థితి అని అనిపించవచ్చు. కానీ నేను చెప్పింది ప్రతిదీ మనకు మాస్టర్ గారు ఏదైతే చెప్పారో నేను అదే చెప్తున్నాను. నేనేం సొంత మాటలు చెప్పలే. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయన ఒక గ్రంథంలో మనకు ఈ విషయాలన్నీ అందించారు. ఆ గ్రంథం ఏమిటంటే ధ్యానయోగ సర్వస్వం అనేటువంటి గ్రంథంలో ఆయన ఆత్మనిష్ట అనేటువంటి టాపిక్లో మనలోని నేను అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి, అది దేహం కాదు, నామరూపరహితమైనటువంటి ప్రాణశక్తి అనేవి కాన్సెప్ట్స్, అంటే భావాలు మాత్రమే. దాన్ని అనుభవంలో గుర్తించేది ఎట్లా? మాటల్లో అనుకుంటున్నాం, పుస్తకాలు చదువుకుంటున్నాము, కానీ దాన్ని అనుభవంలో గుర్తించేది ఎలా? దానికి మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఈ చుట్టూ చరాచర జగత్తును ఈ కంటితో చూస్తూ ఉంటాం. మాస్టర్ గారు చెప్పిన మాటలు మావి. ఈ చుట్టూ ఉన్నటువంటి చరాచర జగత్తుని కంటితో చూస్తూ ఉంటాం. మనం కుర్చీలో కూర్చుని ఉండటాన్ని, నేల మీద పడుకొని ఉండటాన్ని, మనం నడుస్తూ ఉండటాన్ని ఈ మనస్సుతో చూస్తూ ఉంటాం. చూస్తుంటావా లేదా? మనస్సు బాగుండటాన్ని చూస్తున్నాము, బాగుండకపోవటాన్ని చూస్తున్నాము, విసుగ్గా ఉండటాన్ని చూస్తూ ఉన్నాము, దీనంతా గమనిస్తూ ఉన్నాం. అయితే అట్లా గమనించేది ఈ మనసు మాత్రం కాజాలదు. ఇందాక మనం ఏదైతే
చెప్పుకున్నామో, మనస్సు అనేటువంటిది అది చూడబడేది, అది గేయం, అది జ్ఞానం కాదు. ఇప్పుడు ఈ మనస్సును మీరు చూడగలుగుతున్నారా లేదా? ఈ మనసులో కలిగేటువంటి ప్రతిదాన్ని మీరు చూడగలుగుతున్నారా లేదా? అంటే మీకు అది, మీ జ్ఞానానికి అది గోచరిస్తున్నదంటే అది చూచేది కాదు, చూడబడేది. అంటే అది జ్ఞానం కాదు, గేయం. ఇప్పుడు దేంతో చూస్తున్నాం నాని? సూత్రంతో, మీ జ్ఞానంతో, మీ జ్ఞానంతో, ఆ సూత్రంతో ఈ పూసల్ని దాన్ని గుచ్చుకుంటే ఇవన్నీ మీకు గోచరం అవుతున్నాయి. చూసారా? జ్ఞానంతో మనసును చూస్తున్నాం. జ్ఞానంతో అంటే మనసు చూడబడేది కానీ చూచేది కాదు, చూచేది జ్ఞానమే. మనం ఏమనుకుంటున్నాం? కళ్ళు చూస్తున్నాయి అనుకుంటున్నాము. కాదు, కళ్ళు కనుక మనసు చూస్తున్నది అనుకుంటున్నాము. కాదు, ఆ మనస్సు మీద ఆ దివ్య చైతన్య ప్రకాశం ఏదైతే ఉన్నదో అది ప్రతిఫలించడం చేత నీలో ఒక వృత్తి రూపంగా ఒక ఆలోచన వస్తున్నది. ఆ ఆలోచన నీకు ఇది పలానా అని చెప్తూ ఉన్నది, గుర్తిస్తుంది. ఇప్పుడు మనసుని చంద్రుడు అనుకోవచ్చు. చంద్రుడే మనస్సు, చంచలం కదా. మనసు చంద్రుడే, జ్ఞానం సూర్యుడు. ఇది చంచలమే అయినప్పటికీ మనం అది అందుకోవడానికి మనకు దోహదపడేది మనస్సే. కానీ ఇది మనస్సు అనేటువంటిది నీ జ్ఞానానికి గోచరింపబడుతున్న గేయమే అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే మనస్సు చూడబడేది కానీ చూచేది కాదు. అంటే చూచేది ఒకటి ఉన్నది, ఈ మనసుకు అన్యంగా ఇంకోటి ఏదో ఒకటి దాన్ని చూస్తున్నది. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. అది చూడబడుతున్నది అంటే చూసేది ఒకటి ఉండాలి. దానికి ఏ పేరు పెట్టొద్దు, పేరు చెప్పినందువల్ల అనుభవం రాదు. చూడండి మాస్టర్, అది జ్ఞానం అని, పరమాత్మని, చైతన్యం చెప్పడం ఆయన. ఆ స్థితికి నువ్వు ఏ పేరు పెట్టొద్దు. నువ్వు ఏ పేరు పెట్టకుండా నువ్వు ఆ పేరు చెప్పినందువల్ల నీకేం అనుభవం రాదు. నువ్వు ఆ స్థితిని, ఆ అనుభవం వచ్చాక పేరుతో పని లేదు. నీకు ఆ స్థితి కలిగిన తర్వాత అది ఫలానా పేరుతో నీకు అనవసరం. ఎందుకని? నువ్వు ఆ సచ్చితానంద స్వరూపమైనటువంటి అనుభవాన్ని నువ్వు నీకు అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇంకా దేంతో నీకు అవసరం ఉండే, దేని పేరుతో నీకు, నీ ఏ నామంతో, ఏ రూపంతో నీకు అవసరం ఉండే. ఈ చూచేదాని యొక్క రూపం, చూడడం అనేటువంటి క్రియే, దాన్ని గుర్తించడం అంటే ఇది మనలోని చూపుగా గుర్తించడమే. ఈ చూచేదాని రూపం చూడడం అనేటువంటి క్రియే, దాన్ని గుర్తించడం అంటే ఇది మనలోని చూపుగా గుర్తించడమే. ఏ చూపు అయితే నీలో నుంచి నీకు వీటికి ఆ చైతన్య ప్రకాశాన్ని ఇచ్చి ప్రతిఫలింపజేసి ఇవన్నీ నేను చూచేలాగా చేస్తున్నదో దాన్ని చూడు నువ్వు. అది నీ చూపు. ఆ చూపు వల్ల అదే ప్రత్యేగాత్మ అని చెప్పుకున్నాం ఇందాక మనం. ఆ ప్రత్యేగాత్మకు ఉంది ఆ కెపాసిటీ, ఆ ఖాళీని చూడగలిగే కెపాసిటీ ఆ ప్రత్యేగాత్మకు ఉన్నది. కాబట్టి ఇది మనలోని చూపుగా గుర్తించడమే. ఆ చూపుని చూస్తూ ఉండడాన్ని, దానిపైన శ్రద్ధనంతటిని కేంద్రీకరించి అనుభవించటమే నేనును గుర్తించటం. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అన్నీ వస్తున్నాయా? స్థిరము సుఖము అయినటువంటి ఒక ఆసనంలో కూర్చొని కళ్ళు తెరిచి ఉంచి కనిపించేటువంటి వస్తువులని చూడకుండా చూడడం అనేటువంటి క్రియని గమనించాలి. కళ్ళు మూసుకోవద్దు అంటున్నాడు, ఈ ప్రపంచాన్ని కూడా చూడండి అంటున్నాడు. అర్థాన్ని నీ లోపలికి కూడా చూసుకోబోయా. ఈ ప్రపంచాన్ని చూస్తున్నది నీలో ఉన్న ఆ చూపు చూస్తున్నది. నీ సూత్రం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం నీ వస్తువులని, ఈ పదార్థాలని దానికి గుచ్చుకుంటున్నది. కాబట్టి నువ్వు ఆ చూపును చూడు. అందుకనే మా రమణ భగవాన్ ఏమంటాడంటే, నేను ఎవరో విచారించు, నువ్వు ఏదైనా చెప్పు, అది ఎవరికి అంటాడు ఆయన, నాకు ఆ నేను ఎవరో తెలుసుకో అంటాడు. అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ నేనుని గుర్తించడం, స్థిరము సుఖము అయిన ఆసనంలో కూర్చొని కళ్ళు తెరిచి ఉంచి కనిపించే వస్తువుని చూడకుండా చూడడం అనేటువంటి క్రియని గమనించాలి. మొదట మనం కూర్చున్నట్లు బాగా తీవ్రమైన గుర్తింపు కలుగుతుంది. ఇప్పుడు నేను కూర్చున్న గుర్తింపు నాకు కలిగింది. తర్వాత ఆ విషయాన్ని గుర్తించడం, లోపల జరగడాన్ని తదేకంగా గుర్తిస్తూ ఉండడమే చేయాల్సింది. చేతులు తేలిగ్గా చిన్ముద్ర ధరించినా, లేక రెండు చేతుల వేళ్ళు కలిపినా, ఇట్లా మెలివేసినా ఇంకా దోహదంగా ఉంటుంది. అభ్యాసం చెప్తున్నాడు ఆయన. ఆయన తీరిగా చెప్తున్నాడు, అభ్యాసం చెప్తున్నాడు. ఇది ఎందుకు సరి అయిన ఆత్మనిష్టో చెప్తాను వినండి. ముందు ఒక దృష్టాంతం చెప్పాలి. మామూలుగా ఒక ఉంగరాన్ని చూస్తాయి కళ్ళు.
వస్తాయా లేదా? కానీ బంగారాన్ని గుర్తించు. దాన్ని ఉంగరంగా చూస్తున్నాయి, దాని రూపాన్ని, దాని నామాన్ని చూస్తున్నాయి, కానీ అది బంగారం అనేటువంటిది గుర్తించదు. ఈ మనసు గుర్తించదు. ఒకవేళ గుర్తించినా అది చాలా అస్పష్టంగా గుర్తిస్తుంది. బంగారం కదా అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, స్పష్టత ఉండదు దాని మీద. కాబట్టి ఉంగరాన్ని గుర్తిస్తుంది కానీ అది బంగారం అని గుర్తించదు మనసు. ఒకవేళ గుర్తించినా అది అస్పష్టంగా గుర్తిస్తుంది. మనస్సు బొమ్మను చూస్తుంది కానీ ఆ సమయంలో దానికి ఆధారమైనటువంటి సిరాగాను కాగితాన్ని కాగితంగాను గుర్తించదు. కాగితం మీద అక్షరాలు ఉన్నాయి, మనం అది కాగితం మీద సిరా ఉంది, ఆ సిరా అక్షరాలు కనబడుతున్నాయి, అసలు ఇవన్నీ నిజానికి ఉన్నాయి, దేని మీద ఉన్నాయి? ఆ కాగితం మీద ఉన్నాయి కదా. ఆ కాగితాన్ని ముందు చూడదు, ముందు ఈ అక్షరాలు చూస్తుంది, ఆ ఇంకును చూస్తుంది, రంగులను చూస్తుంది. అట్లాగే ఉంగరం యొక్క రూపాన్ని చూస్తుంది, ఉంగరం బంగారం అని చూడదు. కాబట్టి అలా కాకుండా ఆ బొమ్మ రూపంలో ఉన్నటువంటి కాగితాన్ని, సిరాను కాగితము సిరాలుగా గుర్తించే దృష్టిని తదేకంగా వహిస్తే బొమ్మ మీద ఉండేటువంటి దృష్టి తొలగిపోతుంది. అట్లాగే ఉంగరంలో ఉన్నటువంటి బంగారాన్ని, దాని నాణ్యాన్ని గుర్తిస్తుంటే ఉంగరం అన్న రూపం మన మనస్సుకు ముందు అస్పష్టంగా గోచరించి తర్వాత అది ఆ నామరూపాలు గుర్తింపు లేకుండా పోతాయి. అట్లాగే మామూలుగా మనం ఇతర రూపాలలోనూ మన రూపాన్ని మాత్రమే గుర్తిస్తాం, అంతే కదా. మనం ఈ కన్ను చూసేదాన్ని గుర్తిస్తుందని చెప్పుకున్నాగా. మనం మామూలుగా ఇతర రూపాలని, మన రూపాన్ని మాత్రమే గుర్తిస్తాం. కానీ ఆ రూపం మీద నుంచి దృష్టి మరల్చి ఆ రూపంలో ఉన్న నేను మీదకు యత్నిస్తే ఆ సూత్రాన్ని మనం పైకి తెచ్చుకోవాలని చెప్పాంగా. యత్నిస్తే మన దృష్టి సర్వరూపాల మీద నుంచి సర్వరూపాలకి ఆధారంగా అన్నింటిలో ఉంటూ మన రూపంలోనూ ఉన్న నేను అనేటువంటి దాని మీదకు వస్తుంది. ఇది ప్రాక్టీస్. అదే ఆత్మనిష్ట. దాని రూపం చూపు అనేటువంటి నిరంతర క్రియ. అదే విచక్షణ లేనటువంటి వీక్షణ అంటాడు ఆయన. అంటే ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు అంటే ప్రజెంట్, లివింగ్ ప్రజెంట్ అంటాడు, వర్తమానంలో అని చెప్తాడే. ఇప్పుడు అన్న త్రుటిలో హృదయంలో ఏ అనుభవం ఉంటున్నదో దానినే మనస్సంతటితోటి ప్రత్యక్షంగా గుర్తిస్తూ ఉండటం బాగా గమనించిన మీద అనుభవం అవుతుంది. అవునా కదా? అర్థం కదా? ఇప్పుడు లివింగ్ ప్రజెంట్ అనండి. ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారో, లేదు ఏ సంఘటన జరుగుతుందో చూస్తున్నారో అది మనస్సంతటితోటి ప్రత్యక్షంగా గుర్తిస్తూ ఉన్నాం మనం. అది బాగా గమనించిన మీద అనుభవం అవుతుంది మనకు. ఇప్పుడు అన్నప్పటి మన అనుభవం ఇప్పుడు అది ఈ ప్రజెంట్లో ఇప్పుడు జరిగింది. అది కాసేపటికి మళ్ళీ అది పాస్ అయిపోతుంది. దాన్ని ఎట్లాగైతే చూచావో దాని తర్వాత జరిగేదని అట్టే చూడాలి. ఇప్పుడు అన్నప్పటి మన అనుభవం నేను అనే చూపు ఒక్కటేనని నువ్వు తెలుసుకోవాలి. కారణం భూత భవిష్యత్తులను గుర్తించేది మనస్సు. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు వర్తమానం ఉండేది కాసేపటికి ఏమైపోయినది? భూతం అయిపోయింది. ఇంక రాబోయే ఆలోచన అంటే ఈ భూత భవిష్యత్ వర్తమానాలని చూస్తుండేది ఏమిటి? ఈ మనసే కదా, గుర్తిస్తుండేది మనసు. అప్పుడు గుర్తించేది భూత భవిష్యత్తుల్ని కాదు, ఆ భూతం యొక్క స్మృతిని, భవిష్యత్తును గుర్చిన మన ఊహని గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఆ రెండు పరోక్షమైనటువంటి అనుభవాలు, అవి ప్రత్యక్షంగా కలుగుతున్న అనుభవాలు కాదు. కానీ ఇప్పుడు అన్నది మాత్రం ప్రత్యక్ష అనుభవం, ఇది వర్తమానం. ఇప్పుడు అన్నప్పుడు మనస్సు భూత భవిష్యత్తుల రూపాల విక్షేపం కావడం ఆగిపోయి మనస్సు ఆ ఊహలకి ఆధారము మూలము అయిన నేను అన్నదాన్ని చూస్తుంది. అంటే ఆ చూపును చూస్తుంది. అంటే ఇప్పుడు అనేటువంటి త్రుటిని చూచే సూక్ష్మమైన దృష్టే ఇప్పుడు అన్న అనుభవం. ఇప్పుడు అనేటువంటి త్రుటిని చూచే సూక్ష్మమైనటువంటి ఆ దృష్టే ఇప్పుడు అన్న అనుభవం నీకు కలుగుతుంది. ఈ రెండు సాధనలు
ఇప్పుడు రెండు చెప్పాడు. వర్తమానంలో ఉండడం ఒకటి, నేనుని గుర్తించి తెలుసుకోవడం ఒకటి. ఈ రెండు సాధనలు భక్తి మార్గం కంటే కూడా భిన్నమని, విరుద్ధమని మనం పొరబడరాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటుంటామంటే, మనం ఇటువంటి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇది భక్తి మార్గం, నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను అని అనుకుంటుంటాం. అందుకనే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, అటువంటి పొరపాటు పడకూడదు. ఇది భక్తి మార్గం కంటే కూడా భిన్నమని మీరు అనుకోకూడదు, విరుద్ధం అనుకోకూడదు, పొరపాటు పడకూడదు. మనం కొలిచేటువంటి మూర్తిలో, మనం కొలిచేటువంటి విగ్రహంలో మన చేత కొలవబడేది అన్నింటిలోనూ వ్యాపించి సర్వభూతాల హృదయాంతర్వర్తి అయిన ఆ విశ్వ చైతన్యం. అదే మన హృదయంలో ఉంది ప్రత్యేగాత్మగా. ఎలా ఉంది? అది సాక్షిగా ఉంది, అది చూస్తూ ఉంటుంది అంతే. అంటే దాని రూపం చూడడమే దాని రూపం. చూసారా? అంటే దానికి రూపం లేదు, రూపం కాని రూపం, దాన్ని చూపే దాని రూపం. అంటే మనకు రూపాలతో చూడడం అలవాటైపోయింది కనుక ఆయన దాని రూపంగా అన్వయం చెప్తున్నారు. అంటే కనుక ఆ సర్వవ్యాపకుడు దాన్ని కనుక మనం అనుభవిస్తూ ఉంటే, ఆ చూపుని అనుభవిస్తూ ఉంటే, మనం సర్వవ్యాపకుడు సర్వభూత హృదయాంతర్వర్తి అయిన ఆ శుద్ధ చైతన్యమూర్తిని అనుభవించినట్టు. ఆ చూపు నువ్వు అనుభవిస్తే నువ్వు ఆయన అనుభవించినట్టు. కనుక సగుణ సాకారమూర్తిని చరిత్ర, పఠన, నామస్మరణ, దర్శన, పూజ ఇటువంటి వీటితో ఆరాధించడానికి మనస్సు విముఖంగా ఉన్న మూడ్లో అందుకు కలిగేటటువంటి మనోవికల్పాలని ఆ యత్నిస్తున్న మనను చుట్టూ జగత్తును చూసేటువంటి చూపుని కనుక నువ్వు గుర్తిస్తే దాన్ని విడిచిపెట్టకూడదు. ఇదంతా ఆ చూపే అని కనుక నువ్వు గుర్తిస్తే నీ చిత్తము నిలుస్తుంది. అప్పుడు నీ మనసు ఒక స్టెబిలిటీ వస్తుంది, అంటే ఆ వికారాలు పోతాయి. కాబట్టి దానివల్ల సగుణ సాధన కూడా బలీయం అవుతుంది. అటు సగుణ సాధన బలీయం అవుతుంది, ఇటు సగుణ సాధన నిర్గుణ సాధనలు ఒకదాని వల్ల ఇంకొకటి పటిష్టం అవుతాయి, బాగా స్ట్రాంగ్ అవుతాయి. మనం చేసి ఈ ప్రాక్టీసు, ఈ సగుణ సాధన, ఈ రెండు ఒకదాని వల్ల ఒకటి, రెండు పటిష్టం అవుతాయి, కానీ ఒకదాని వల్ల ఒకదాని నష్టం ఉండదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అందుకనే అది ఇది విరుద్ధం కాదు, అది ఇది భిన్నమని పొరపాటు పడుతుంటాం మనం అని ఆ క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అవి పటిష్టపడిన తర్వాత ఆ రెండింటిని సాధకుడు అభ్యాసించడం చాలా శ్రేష్టం. ఎప్పుడైతే సగుణ సాధన చేసినందువల్ల ఆ సగుణ సాధన నీకు నిర్గుణమైనటువంటి ఆ సాధనని కూడా ఈ రెండు ఒకదానికొకటి మ్యూచువల్ అయ్యి ఒకదానికొకటి పటిష్టం చేసి నిన్ను ఆ చూపు మీద నిలుపుతాయి. ఆ చూపే అనుభవం, ఆ చూపే ఆత్మ, అదే ఆత్మస్వరూపం. ఇది మాస్టర్ గారు ధ్యానయోగ సర్వస్వంలో చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్న దానికి, మాస్టర్ గారు చెప్పిన దానికి ఇంకా వివరంగా ఉంది, కానీ మనకు విషయం ఏమైనా తేడా ఉందా? ఏముండదు. ఆయన ఆ చూపునే పట్టుకోమంటున్నాడు. ఇందాక మనం మాట్లాడుకుంది కూడా ఒక మహానుభావుడు చెప్పింది, అది కూడా ఆయన కూడా ఆ చూపే పట్టుకోమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను నువ్వు ఖాళీగా చూసుకుంటే, నిన్ను సత్తుగా చూసుకుంటే, నువ్వు చూసే చూపు చిత్తు, అప్పుడు నువ్వు ఆ అభ్యాసం చేత సచ్చిత్ ఆనంద స్వరూపుడివే నువ్వే అయిపోతావు. అంటే నువ్వే పరమాత్మ అయిపోతావు. ఆ పరమాత్మ అయ్యే అవకాశమే లేదనుకోండి, మాస్టర్ గారు హృదయ ప్రార్థనలో ఆ మాట చెప్పరు. ఏమని ఎదురెడ్డి గారు చెప్పండి. ఏమండి? జ్ఞానశక్తియుక్తును జరామరహితమునకు శ్రేయ మార్గం నాకు దక్కుగా కానీ నేను ఆ మహాత్ములాగా వారి వలె శాశ్వత యశోశ్రేయములను పొంది శాశ్వత నవ్వునుగాక. ఈ మనస్సు నన్ను వంచి అజ్ఞాన వ్యామోహంలో పడవచ్చి తుదకి ఈ శరీరము రోగమునకు మరణముకు గురి అయ్యి ఎందుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి ఈ శరీరం ఉండగానే నేను ఆ మహాత్మును నడిచి చూపిన అతి శుభప్రదమును జ్ఞానశక్తియుక్తమును జరామరహితమును శ్రేయ మార్గము నాకు దక్కాలి అంటే నేను కూడా పరమాత్మ అయిపోవాలని కోరడమే కదా. ఇప్పుడు ఆ చూపును పట్టుకోవడమే కదా.
ఆ పట్టుకుంటే అదే సచ్చిదానంద స్వరూపం కదా, చూసారా. కాబట్టి ఎవరు చెప్పినా, ఏ మహానుభావుడు చెప్పినా విషయం అదే. కానీ మనం దాన్ని చదివినంతసేపు, విన్నంతసేపు పుస్తకాల వరకు పరిమితం అయిపోయి బయటికి బొమ్మను విడిచిపెట్టేసి అభ్యాసానికి తిరోధకాలు ఇచ్చేస్తున్నాం. అభ్యాసానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం ప్రారంభిస్తామో అప్పుడు కొంతమేర కొన్ని అడుగులు ముందుకు పడతాయి. కాబట్టి అటువంటి శక్తిని ఆయన మనకు ఇది అక్కడ చెప్పాడే, నువ్వు భగవద్భూతిని హృదయంలో వహించడం అని చెప్పాడే, అదే ఈ ఆత్మనిష్ట. చూసారా, అంటే భగవంతుని సొంతం చేసుకోవడం అని చెప్పి, నేను భగవంతుని సొంతం అయిపోయా, నేను ఆయన వేరు కాదు. చూసారా, అంటే ఆ భగవంతుని సొంతం చేసుకోవడం, ఆ భగవద్ అనుభూతిని నీ హృదయంలో వహించడం అంటే ఏమిటి అన్న దానికి మనం 2 వారాలు 2 సత్సంగాలు ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే అది ఏమిటి అని మనం ఊరికి చెప్పుకొని విడిచిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని ఎక్కడ మనం చేసే ప్రయత్నం ఏం చేయాలి, ఆ ప్రయత్నంలో లోపం ఎక్కడ జరుగుతున్నది, దాన్ని ఎట్లాగా మనం ఆ చూపు ఏమిటి, ఆ నేనేమిటి అనేటువంటిది కనుక మనం అవగాహన చేసుకుంటే, ఒక అండర్స్టాండింగ్ మనకు ముందు అవగాహన కలిగితే ఆ తర్వాత అభ్యాసం సులభం అవుతుంది. అవగాహన కలగడమే అభ్యాసానికి దోహదపడుతుంది. సిద్ధాంతము మీకు గనక బాగా వంట పడితే అదే సాధన. సాధనే సిద్ధి, సాధన పరాకాష్ఠకి అదే సిద్ధి. కాబట్టి అటువంటి శక్తిని మనకు ఆ సాయినాథుడు మాస్టర్ గారు ప్రసాదించాలని ఆ దత్తసాయి మాస్టర్ మనం ప్రార్థన చేస్తూ కాసేపు ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गणनाथ गजानन, श्री गणनाथ गजानन, हेरंबा गजानन, हेरंबा गजानन, गौरी नंदन गजानन, गौरी नंदन गजानन, पशुपति नंदन गजानन, पशुपति नंदन गजानन, सिद्धि विनायक गजानन, सिद्धि विनायक गजानन, पार्वती तनया कृपानन, पार्वती तनया कृपानन, परम निरंजन गजानन, परम निरंजन गजानन, परम निरंजन कृपानन, परम निरंजन कृपानन, श्री गणनाथ गजानन, श्री गणनाथ गजानन, श्री गणनाथ कृपानन, श्री गणनाथ कृपानन, मानस भजरे गुरु चरणं, मानस भजरे गुरु चरणं, दुस्तर भव सागर तरणं, दुस्तर भवसागर तरणं, गुरु महाराज गुरु जय जय, 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 साईनाथ सद्गुरु जय जय, साईनाथ सद्गुरु जय जय, गुरुदेव दत्त
साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम प्रेम स्वरूप साई राम करुणा सागर साई राम प्रेम स्वरूप साई राम करुणा सागर साई राम आपद बांधव साई राम अनाथ रक्षक साई राम आपद बांधव साई राम अनाथ रक्षक साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित साई राम साधु स्वरूप साई राम सकल देवता साई राम साधु स्वरूप साई राम सकल देवता साई राम योग स्वरूप साई राम ज्ञान प्रदाता साई राम योग स्वरूप साई राम ज्ञान प्रदाता साई राम आत्म स्वरूप साई राम निखिलाधारा साई राम आत्म स्वरूप साई राम निखिलाधारा साई राम शिरडी निवास साई राम द्वारक निलया साई राम शिरडी निवास साई राम द्वारक निलया साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव 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 ओम नमः शिवाय ओम नमः शिवाय